నమస్తే, నేను అంకిత. నాతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జయదేవ్ సార్ ఉన్నారు. నమస్తే సార్. నమస్తే. సార్, ఇప్పుడు చూస్తే ఆలీ 6 ఏళ్ల తర్వాత పవన్ కళ్యాణ్ పేరు ఆలీ నోట వినిపించింది. ఎలా అంటే ఒక ఛానల్కి ఆయన గెస్ట్గా అయితే వెళ్ళారు. అక్కడ యాంకర్ అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ చెప్తూ ఆయన పవన్ కళ్యాణ్ గురించి కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు. అయితే ఇప్పుడు చూసుకున్నట్లయితే వైసీపీకి గుడ్ బై చెప్పేశారు ఆలీ. సో ఇప్పుడు జనసేన కండువా కప్పుకోబోతున్నారా అన్న ఒక డౌట్ అయితే వచ్చింది, ఎందుకంటే ఆయన చేసిన వ్యాఖ్యల వలన. సో దానిపైన మీరేమంటారు? అలీ అనే వ్యక్తి పవన్ కళ్యాణ్కి అత్యంత ఆప్తుడు, సన్నిహితుడు అని మనం చాలా సందర్భాల్లో చూసాం గతంలో. అవును. అయితే వ్యక్తిగతంగా ఉండే స్నేహం వేరు, అభిప్రాయ భేదాలు వేరు. ఆయనకి వైసీపీ ఇష్టం, వైసీపీలోకి వెళ్ళారు. ఈయన వైసీపీ కాదు, టీడీపీ కాదు, ఏమీ లేకుండా స్వతంత్రంగా వెళ్దాం అనుకున్నాడు. ఈయన జనసేన అనే పార్టీ పెట్టి ఈయన వెళ్ళాడు. పార్టీ పెట్టినంత మాత్రాన అందరూ పార్టీలోకి వెళ్ళాలి, రావాలని ఆయన అనుకోలేదు. ఈయనకి పిలవలేదనో లేదంటే ఈయన అభిప్రాయ భేదం వల్ల ఈయన వేరే దానికి వెళ్ళారు. తర్వాత మీరు చూస్తే చాలా సందర్భాల్లో వైసీపీకి ఫేవర్గా ఉండడము, వైసీపీ సమావేశాలకు అటెండ్ అవ్వడము, తర్వాత వైసీపీ అధిష్టానం ఆదేశిస్తే కడప నుంచైనా నేను ఎక్కడి నుంచైనా పోటీ చేస్తాను అని చెప్పడం కూడా మనం చూసాం. కాకపోతే వైసీపీలో కొంచెం ఆయన పోసాని గారు లాంటి వ్యక్తులు కొంచెం యాక్టివ్గా ఉన్నారన్నట్టు గతంలో వార్తలు కూడా వచ్చి ఆయన ఎలక్ట్రానిక్ మీడియా అడ్వైజర్గా ఏదో పదవి కూడా ఇచ్చారు వైసీపీ తరఫున అన్నారు. బట్ పార్టీకి సంబంధించి కానీ పార్టీ తరఫున కానీ ఆయన ఎక్కడ చర్చల్లో పాల్గొన్నట్టు కూడా చూడలేదు. కేవలం పార్టీకి ఫేవర్గా వేరే స్టేజ్ షోలు ఎక్కడ పార్టిసిపేట్ చేసినట్టు తప్ప ఇది లేదు. అయితే ఇక్కడ ఇద్దరు మంచి మిత్రులు కదా, ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ప్రతి సినిమాకి కంపల్సరీ ఆలీ గారు ఉంటారు. ఆఖరికి ఒక ఏదో సినిమాలో ఆలీ గారి క్యారెక్టర్ లేకపోతే జస్ట్ పాటలో కూడా పెట్టారు. అంటే అంత ఇష్టం పవన్ కళ్యాణ్ గారికి ఆలీ అంటే, ఆలీకి కూడా పవన్ కళ్యాణ్ అంటే అంత ఇష్టం అని చాలా సందర్భాల్లో చూసాం. సో అరే ఎంత మంచి ఫ్రెండ్స్గా ఉండి ఈయన జనసేనలోకి వెళ్ళకపోవడం ఏంటి, వైసీపీలోకి వెళ్ళడం ఏంటి, ఇద్దరికి మధ్యలో గొడవలు అయ్యాయా, అభిప్రాయ భేదాలు వచ్చేసాయా, అందరికీ ఒక డౌట్ కూడా వచ్చింది. సో ఎవరు అడిగిన ప్రశ్నకు వాళ్ళని అదేం లేదు అన్నట్టు చెప్తూనే వచ్చాడు. ఒకనొక సందర్భంలో పవన్ కళ్యాణ్ గారు కూడా ఓపెన్ అయిపోయారు. అలీ నాకు మంచి మిత్రుడు, నాతో వస్తాడు అనుకున్నాను, బట్ నాతో రాలేదు, ఎందుకు రాలేదో తెలియదు అన్నట్టు చెప్పాడు. కానీ ఆయన నన్ను మోసం చేశాడు, నన్ను మాట వినకుండా వెళ్ళిపోయాడు అనుకుంటే ఎక్కడేమో అనలే. అది ఆయన ఇష్టం. ఎందుకంటే ఇప్పుడు ప్రకాష్ రాజ్, పవన్ కళ్యాణ్ మెంటాలిటీ ఎలాంటిదో చెప్తున్నా. ప్రకాష్ రాజ్ లాంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారిని, చిరంజీవి గారిని అందరినీ విమర్శించడం, రాజకీయంకి సంబంధించి పార్టీల ప్రస్తుత దేశంలో ఉన్న పరిస్థితి గురించి విమర్శిస్తూ దేశ ప్రధాని కూడా విమర్శించాడు. బట్ విమర్శించేటప్పుడు వకీల్ సాబ్ సినిమాకు అనుకుంటా అక్కడ డైరెక్టర్ చెప్పారంటే, సార్ అక్కడ ప్రత్యర్థిగా మీతో వాదించే లాయర్గా ప్రకాష్ రాజ్ అయితే బాగుంటుంది అనుకుంటున్నాం, బాగా హైప్ వస్తుందంటే ఓకే అంటే మీకు ఒక మాట చెప్దాం, ఎందుకు మీకు కథకి ఎవరు యాప్ట్ అనిపిస్తారో, ఎవరు నచ్చుతారో వాళ్ళని పెట్టండి, నాకెందుకు చెప్తున్నారు. అట్లా కాదు సార్, గతంలో ఇట్లా విమర్శలు చేశాడని అంటే అది రాజకీయం అండి, ఇది ప్రొఫెషన్ అండి, ఎవరిష్టం వాళ్ళది. అది ప్రకాష్ రాజ్ కూడా ఓపెన్ చెప్తున్నా. అబ్బా నిజంగా ఆయన నన్ను ఒప్పుకుంటాడని యాక్సెప్ట్ చేస్తాడు అనుకోలేదు, బట్ నిజంగా పవన్ కళ్యాణ్ ఆ విషయంలో చాలా గ్రేట్ అని ప్రకాష్ రాజ్ ఒప్పుకుంటాడు. అంటే ఆయన అలా పట్టించుకోడు. వృత్తి వేరు, ప్రవృత్తి వేరు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి వృత్తి సినిమాలు, రాజకీయాలు అనేది ఒక ప్యాషన్, ప్రజలకు ఏదో చేయాలని తపంతో వచ్చాడు, అని అనుకున్నట్టుగానే సాధించాడు, ఈరోజు డిప్యూటీ సీఎంగా ఉన్నాడు కదా. కాబట్టి ఎవరిష్టం. ఇప్పుడు ఆలీ గారు ఉన్నారు, ఆయన కూడా వృత్తి సినిమాలు, యాంకరింగ్ చేయడం అది వృత్తి. ప్రవృత్తి ఏంటి, రాజకీయాల్లోకి వెళ్ళారు, ఏదో పోటీ చేయాలనుకున్నారు. అఫ్ కోర్స్ వైసీపీ మొండి చేయి చూపించింది. బట్ అంతకు మొండి చేయి చూపించక ముందు కూడా కొంతమంది సెలబ్రిటీస్ని ఆయన ఒక టీవీ ఛానల్ ఇంటర్వ్యూ చేస్తుంటారు కదా, ఆలీతో సరదాగా అయిన ప్రోగ్రామ్. అలా చేసినప్పుడు కొంతమంది సీనియర్స్తో మాట్లాడినప్పుడు కూడా అలీ ఏంటి ఇట్లా మీ గురించి కూడా విన్నాను, రాజకీయాలకు వెళ్తున్నారంటే, మరి చూడండి రాజకీయాలు అంటే కొద్దిగా ఇబ్బందికర పరిస్థితులే. మంచి దగ్గర చెడు అవుతుంది, చెడు దగ్గర మంచి అవుతుంది, చాలా మందికి శత్రువులు అవుతాం, చాలా మందికి మిత్రులు అవుతాం అన్నట్టుగా కొంతమంది. ఎందుకంటే ఆ ప్రోగ్రామ్ నేను చూస్తుంటాను. అంటే అలీ కూడా ఇండస్ట్రీలో 40 ఏళ్ళు పైచీలకు ఆయన ఇండస్ట్రీలో పాతుకుపోయాడు కాబట్టి మద్రాసులో ఉన్నప్పుడు ఇండస్ట్రీ, ఇప్పుడున్న ఇండస్ట్రీ అన్నీ ఆయనకి బాగా తెలుసు, బాగా గుర్తు కూడా. పలానా దగ్గర పలానా షూటింగ్కి వెళ్ళాం, పలానా దగ్గర ప్రొడ్యూసర్ ఇది, డైరెక్టర్ ఎంత బాగా చెప్తుంటారు అలీ కూడా. సో ఆ ఉద్దేశంతో అందరినీ చాలా బాగా అడుగుతారు, మంచి ఇదిగా ఉంటుంది. సో అట్లా అడిగినప్పుడు సీనియర్లు అడిగితే మీరు అట్లా వెళ్తున్నారంటే తెలిసింది అని అంటే, ఏమో సార్ దేవుడు ఏది నిర్ణయిస్తే అదే అన్నట్టుగా ఈయన 2-3 సార్లు సందర్భాల్లో స్కిప్ అయ్యారు. బట్ అతని సన్నిహితులు చెప్పేది ఏంటంటే ఈయనకి కూడా పోటీ చేయాలని ఉండేది, బట్
వైసీపీ మొండి చేయి చూపించింది అన్నట్టుగా. అయితే ఇవన్నీ జరిగిన పరిణామాల దృష్ట్యా మీరు మొన్న రీసెంట్గా ఒక టీవీ ప్రోగ్రామ్ టీవీ షోకి వెళ్ళేటప్పుడు మీకు ఎవరితో బాగా చేస్తే కంఫర్ట్గా ఉంటుంది అని అంటే పవన్ కళ్యాణ్ గారు రవితేజ గారితో బాగా కంఫర్ట్గా ఉంటుంది. అంటే మిగతా హీరోలతో కంఫర్ట్ ఉండదనా? కాదు కదా. అంటే వీళ్ళిద్దరూ కూర్చొనుము ఎక్కువ ఇప్పుడు సునీల్ ఉన్నారు, సునీల్కి కూడా చాలా సందర్భాలు అని చెప్పింది నాకు రవితేజతోని తర్వాత మంచు మనోజ్తో చాలా జోగులుగా ఉంటాడు సునీల్. ఒక విధంగా సునీల్ అంత కమెడియన్ అంత ఇది అది హీరో ఐటమ్గా మారడానికి కారణం మనోజేనంట. మంచు మనోజ్ కూడా చాలా ఫ్రెండ్లీగా ఉంటారంట అందరితో, బాబాయ్ అనుకోని. సునీల్కి ఆ విధంగా తయారు చేయడానికి బాగా ప్రేరణ ఇచ్చింది మనోజ్ అనంట. అంటే ఆ హీరోలతో ఉన్నప్పుడు ఒక ఫ్రెండ్లీగా ఒక సీన్ బాగా పండుతుంది, కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అవుతుందని నాకు అభిప్రాయం. అలాంత మాత్రాన అలీ గారు చాలా మిగతా వాళ్ళతో కూడా చేశారు, వాళ్ళందరూ మంచి వాళ్ళు కాదని మళ్ళీ ఇక్కడ తీయద్దు. సో అట్లా రవితేజ పవన్ కళ్యాణ్ మరి మొదటి నుంచి కూడా అలీ పవన్ కళ్యాణ్ చాలా క్లోజ్ అని చాలా ఆయన ఇప్పుడంటే సోషల్ మీడియా విస్తృతంగా వచ్చింది కాబట్టి ఇంకొంచెం తెలుస్తున్నాయి. కానీ లేనప్పుడు కూడా పవన్ కళ్యాణ్ అది కొద్ది మందితోనే మాట్లాడే వ్యక్తుల్లో అలీ ఒకరంట. త్రివిక్రమ్ గారు, అలీ, అలాగా 2-3 వ్యక్తులు. సో అట్లాగా మళ్ళీ ప్రోగ్రాంలో నాకు అలీ గారు పవన్ కళ్యాణ్ గారి పేరు చెప్పారు. చెప్పినంత మాత్రాన మళ్ళీ ఆయన కండువా కప్పుకుంటాడు జనసేనలోకి వెళ్తారనుకోవడం కాదు. ఒకవేళ వెళ్ళినా కూడా ఒకవేళ అందరికీ వచ్చిన డౌట్ లాగానే నిజంగానే అలీ గారు జనసేన పార్టీకి వెళ్ళాలి అనుకుంటే పవన్ కళ్యాణ్ గారు ఆయన్ని ఆహ్వానిస్తారంటే? ఖచ్చితంగా ఆహ్వానిస్తాడు, ఫ్రెండ్. అయితే ఏంటంటే ఇక్కడ కూటమి కాబట్టి వైసీపీలో పనిచేసిన వాళ్ళని ఎవరినో కొన్ని చేరదీస్తే మిగతా వైసీపీ వాళ్ళు కూడా అటు బీజేపీలోకో టీడీపీలోకి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాం సిద్ధంగా ఉన్నారు చాలామంది. వైసీపీ ఆల్మోస్ట్ ఏం లేదు కాబట్టి. సో ఈయన్ని ఆదరిస్తే మిగతా వాళ్ళు కూడా ఈ లెక్కన లేదంటే దీన్ని బేస్ చేసుకుని మిగతా వాళ్ళు కూడా వచ్చేస్తారేమో. మళ్ళీ పాత వాళ్ళకి ప్రాధాన్యత తగ్గిపోయింది, వైసీపీలో ఉన్న వాళ్ళకి ఇప్పుడు తీసుకొచ్చి నెత్తి మీద పెట్టుకున్నారని వస్తుందేమో అని మేబీ ఆహ్వానించకపోవచ్చు. అలాగనే వస్తే కాదనకపోవచ్చు. ఎందుకంటే అలీ దారుణమైన వ్యాఖ్యలు కానీ పవర్ఫుల్ కామెంట్స్ కానీ నేను చేయలేదుగా పవన్ కళ్యాణ్ మీద కానీ చంద్రబాబు నాయుడు గారి మీద. చంద్రబాబు అలాంటి ఏమనలేదుగా. ఇంకా పోసాని గారు చాలా మాట్లాడే సందర్భాలు ఉన్నాయి కానీ అలీ గారు మాట్లాడలేదు. కాబట్టి అటువంటి వ్యక్తులు ఇప్పుడు కాకపోతే సంవత్సరం తర్వాత అయినా కూటమిలోకి వచ్చేయడానికి ఛాన్స్ ఉంటుంది, ఏదో జనసేన టీడీపీ ఏదో. బట్ ఎవరైతే ఎక్స్ట్రీమ్ లెవెల్లో మాట్లాడారో వాళ్ళు రావడానికి వాళ్ళ సిగ్గు వాళ్ళకే వేస్తుంది, కొద్ది గిల్టీగా ఫీల్ అవుతారు. కాకపోతే స్నేహబంధం వేరు, రాజకీయాలు వేరు, సినిమాలు వేరు. ఇప్పుడు చాలామంది ఏం చెప్తుంటారంటే ఆడు నేను మంచి ఫ్రెండ్ రా. ఇప్పుడు ఉత్తేజ్ ఉన్నారు, ఉత్తేజ్ కూడా ఆయన చాలా బాగా చెప్తారు. అసలు చాలామందికి ఇంట్రడ్యూస్ చేసింది ఆయన, చాలామంది దర్శకులకి పరిచయం ఆయన. ఇప్పుడు వర్మ గారు స్కూల్ నుంచి వచ్చిన వ్యక్తి ఉత్తేజ్. బట్ అరే నా ఫ్రెండ్ కదా నాకు అవకాశం ఇవ్వరా అని గట్టి అడగలేడు కదా. ఆ ఫ్రెండ్ డైరెక్ట్ చేసినప్పుడు అరే ఉత్తేజ్ గారి కోసం క్యారెక్టర్ రాయాలి లేదా అలీ గారి కోసం క్యారెక్టర్ రాయాలి అనుకొని రాస్తారు. అంత మాత్రాన ఫ్రెండు అనగానే పార్టీలోకి వెళ్ళిపోతారు, ఫ్రెండ్ అనగానే వాళ్ళు యాక్టింగ్ ల్యాప్ తీసేసుకుంటారు అనుకోవడానికి లేదు కదా. ఆ సందర్భం ఆ క్యారెక్టర్ కరెక్ట్గా సూట్ అయితే ఈ క్యారెక్టర్కి ఇటు పనికి వస్తాడు, ఈ క్యారెక్టర్కి బాగుంటాడు దర్శకుడికి అనిపించాలి. అప్పుడు అదే అంటున్నాను, ఫ్రెండ్షిప్ వేరు, బిజినెస్ వేరు, రాజకీయం వేరు. కాబట్టి ఆయన క్యాజువల్గా స్టేట్మెంట్ ఇచ్చిండొచ్చు. ఒకవేళ వెళ్ళినా ఇప్పుడు అప్పుడే కండువా కప్పుకోరని నాకు అనిపిస్తుంది. బట్ చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ సార్.